హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ ఏంటో తెలుసా? చేపల పులుసు. మా ఇంట్లో నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఫిష్ తలకాయ ఎంత బాగుందో, అండ్ పీసెస్ కూడా చాలా కలర్ఫుల్గా అండ్ నీట్గా కూడా ఉంది కదా, అండ్ ఫ్రెష్గా కూడా ఉంది. సో మనం అయితే ఈ మెంతులు, ఇంకా ఆవాలు, వామ ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇంకా చింతపండు కూడా ఒక బౌల్లో పెట్టేసుకొని ఇలా నానబెట్టేసుకొని పిసికేసి పక్కన పెట్టేసుకుందాము. ఆ వాటర్ కూడా పక్కన రెడీగా పెట్టేసుకుంటాము. ఈ చింతపండు రసం అది చేపల పులుసు కోసమే కచ్చా పచ్చగా అయితే అల్లం వెల్లుల్లి చేసుకున్నా. ఇవైతే ఏం చేసుకుంటున్నా, జీలకర్ర, వామ, మెంతులు వేయించేసుకుంటున్నా. మీడియం కలర్లో వచ్చేంతగా వేయించుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పులుసు మొత్తం రెడీగా చేసేసి బాగా మసులుతుంది కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికిస్తే గట్టిగా. తర్వాత ఒక్కొక్క పీసెస్ మాత్రం చేపలు ఈ పీసెస్ని వేసేసుకుందాం. ఇలా చేప పీసెస్, నాట్ చేప అన్నమాట. చిన్న చిన్న పీసెస్ అయితే అవి ఫిష్ వేసేయచ్చు. సో ఇది పెద్ద ఫిష్ కాబట్టి ఇలా ముక్కలకు అడ్జస్ట్ చేసేస్తున్నాము. ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఫిష్ కర్రీ, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా ఎందుకో ఆలస్యం, అన్నం చేసేసుకొని దాంట్లో కర్రీ చేసుకొని అదే మన చేపల పులుసు వేసేసుకొని రెడీగా తినేసుకుందాం. ఒక లెమన్ మాత్రం పైన టేస్టీ కోసం ఇలా చల్లేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.